దంత ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆళ్లగడ్డ ప్రభుత్వ దంత వైద్యురాలు డాక్టర్ అనుపమ సూచించారు. దంతాలు పాడు కాకుండా ఉండేందుకు తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించడంతో పాటు భోజనం అనంతరం నోటిని శుభ్రంగా పుక్కిలించాలని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అనుపమ మాట్లాడుతూ ఆళ్లగడ్డ పట్టణంలోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు ఉచిత దంత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పంటి నొప్పి, ఇతర దంత సమస్యలతో బాధపడుతున్న వారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన మందులను ఉచితంగా పొందవచ్చని సూచించారు. చిన్న వయసు నుంచే దంతాల పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని, దంత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైనప్పుడు వైద్యులను సంప్రదించాలని డాక్టర్ అనుపమ సూచించారు. నేను డాక్టర్ అనుపమ, డెంటిస్ట్, గవర్నమెంట్ సిహెచ్సి ఆళ్లగడ్డ. ఇక్కడ మనకి చాలామంది వస్తుంటారు పళ్ళు తీయించుకోవడానికి, సిమెంట్ వేయించుకోవడానికి, పళ్ళు క్లీన్ చేయించుకోవడానికి. యాక్చువల్గా పళ్ళు ఎందుకు పుచ్చిపోతాయి అనే దానికి మనము తిన్న ఆహార పదార్థాలే మనకు పళ్ళు పుచ్చుకోవడానికి కారణం అవుతుంది. అది ఎట్లా అంటే మనము ఆహార పదార్థాలు తిన్నప్పుడు ప్రతిసారి నోరు పుక్కిలించుకోవాలి. అలా కాకుండా మనం తిన్న ఆహార పదార్థాలు అలాగే మన పంటి పైన నిలిచిపోయినాయి అనుకోండి, ఆ పదార్థాల మీద మన నోట్లో ఉన్న సూక్ష్మ క్రిములు దాడి చేసి మన పంటిని తినేస్తాయి. అట్లాంటప్పుడు పంటిని తిన్నప్పుడు మనకు క్యావిటీస్ అంటే పంటికి హోల్స్ పడతాయి. అట్లా హోల్స్ పడినప్పుడు చూసుకొని వెంటనే మనం దానికి తగిన ట్రీట్మెంట్ అంటే పంటికి సిమెంట్ వేయించుకోవడము చేయాలి. అలా చేయించుకోకుండా వదిలేస్తున్నాము అనుకోండి, నొప్పి లేదు నాకేం లేదు అని వదిలేస్తారు చాలామంది. అలా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే అది ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఇంకొంచెం తినేస్తుంది పంటిని. లాస్ట్కి ఆ పంటికి నొప్పి వస్తుంది. నొప్పి రాకముందే మనం సిమెంట్ వేయించుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే నొప్పి వచ్చింది అనుకోండి, తర్వాత కూడా మీరు ఆ పంటిని కాపాడుకోవచ్చు. ఎట్లా అంటే దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. అలా చేయించుకొని మీరు దానికి క్యాప్ వేయించుకోవచ్చు. అలా కాకుండా అనుకోండి ఆ పన్ను పూర్తిగా తినేస్తుంది, మొత్తం పన్ను అనేది ముక్కలు ముక్కలు అయిపోతుంది. అలాంటప్పుడు ఇంకా ఏం చేయడానికి అవకాశం ఉండదు, మనం పన్ను తీయించుకోవాల్సి వస్తుంది. అలా మనం చాలా పళ్ళను కోల్పోతే మనకి తినే దానికి కష్టమవుతుంది. సరిగ్గా నమిలి తినలేదనుకోండి మన కడుపులోని మన నోట్లో సగం జీర్ణం అవుతుంది ఆహారం. అంటే మనం పంటిని మనం తీసుకునే ఆహారాన్ని బాగా నమిలి తిని అది మన లోపలికి వెళ్ళాలి. అలా కాకుండా ముక్కలు ముక్కలుగా ఆహారం అలాగే లోపలికి వెళ్ళింది అనుకోండి, జీర్ణ సమస్యలు కూడా మనకు వస్తాయి. కాబట్టి మన పళ్ళు బాగున్నప్పుడే మనం ఆహారాన్ని బాగా చిన్న చిన్న ముక్కలు చేసి లోపలికి పంపించాలి. అందుకే మనం పంటిని కాపాడుకోవాలంటే తగిన జాగ్రత్తలు ముందే ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ని కలిసి మనకి ఏమన్నా ఉన్నాయా ప్రాబ్లమ్స్ అనేది చెక్ చేయించుకోవాలి. అలా చెక్ చేయించుకున్నప్పుడు ఏమన్నా ఉంటే వాటిని సరి చేసుకున్నారంటే మన పంటి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మన కడుపులో కూడా అల్సర్స్ రావడము అలాంటివి తగ్గిపోతాయి. ఎందుకంటే ఆహారం బాగా జీర్ణం అయిపోతుంది మనకు కడుపులో. ముందే మనం బాగా నమిలి మింగడం వల్ల అది బాగా జీర్ణం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి ఫస్ట్. అదే కాకుండా మన ముందర పళ్ళు అనేది మన మాట స్పష్టంగా రావడానికి, మన ముఖ కవలికలు అందంగా కనబడడానికి కూడా మన పళ్ళు ఎంతో మన పళ్ళు వల్ల మనకి అది సాధ్యమవుతుంది. అవే ముందర పళ్ళే నల్లగా అయిపోయి పుచ్చిపోయినాయి అనుకోండి, మన అందం కూడా వికారంగా కనిపిస్తుంది. కాబట్టి మన పళ్ళని మనము జాగ్రత్తగా ముందు నుంచి కాపాడుకోవడము వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు. ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలలో పంటి సేవ మనకి ఉచితంగానే లభిస్తుంది. కాబట్టి మీకు ఏమైనా పంటి సమస్యలు ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి చెక్ చేయించుకొని ఏమైనా సరి చేయించుకోండి. పంటికి సమస్యలు ఉంటే వాటిని సరి చేయించుకోండి. అలాగే పంటికి సంబంధమైన మందులు కూడా మీకు ఇక్కడ ఉచితంగానే ఇస్తారు, కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉచితంగా తీసుకొని పంటి సేవలు మీరు వినియోగించుకోండి.